అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైసీపీ పార్టీకి అందన దాక్షగా మిగిలినటువంటి శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి స్వయంగా అభ్యర్థిని కూడా ప్రకటించడం జరిగింది. చివరి క్షణంలో అభ్యర్థిని ప్రకటించినప్పటికి కూడాను కాళింగి సామాజిక వర్గానికి ఆ పదవి వరించాలనే ఉద్దేశంతో ఆయన తీసుకున్న నిర్ణయంలో భాగంగా కాళింగ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి ఈరోజు ఎంపీగా బరిలోకి దిగిన పేరాడి తిలక్ తనదైన శైలిలో పార్లమెంటు పరిధిలో నుండి 7 నియోజకవర్గాల్లో కూడా తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల అభ్యర్థులతో పాటు తన ప్రచారాన్ని కొనసాగిస్తున్న పేరాడి తిలక్ ప్రస్తుతం మనతో ఉన్నారు. చూస్తే కనుక గత ఎన్నికల్లో కేవలం 3600 ఓట్లతో చేజార్చుకున్నటువంటి ఎంపీ స్థానాన్ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకుని శ్రీకాకుళం ఎంపీ స్థానం వైసీపీ గెలవాలన్న దృఢమైన సంకల్పంతో మీకు ఈరోజు టికెట్ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి. ఇప్పుడు మీకు ఎటువంటి అంశాలు దోహదపడుతున్నాయి? ఒక బలమైన సామాజిక వర్గం సిట్టింగ్ ఎంపీని ఢీకొడుతున్నారు. అన్ని సామాజిక వర్గాలు వైఎస్ఆర్ పార్టీని ఈరోజు ఆదరిస్తున్నాయి. జగనన్న వల్ల ప్రతి పేదవాడికి నేరుగా సంక్షేమం అభివృద్ధి కళ్ళకు అదుక్కున్నట్టుగా ఈరోజు కనిపిస్తుంది. ప్రతి అకౌంట్లో కూడా నేరుగా ప్రజల అకౌంట్లోనికే సంక్షేమ పథకాల డబ్బులు నేరుగా జమ చేయటం జరుగుతుంది. ఇలాంటి పాలన స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల్లో ఏ ప్రాంతం వాళ్ళు కానీ ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ చూడలేదు. అందుకు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్పి ప్రజల్లో వచ్చిన ఒక ఉప్పినిది ఉద్యమం. ఈ ఉద్యమంలో మా లాంటి వాళ్ళకి అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి. ఒక సామాజిక వర్గంగా ఇక్కడ ప్రజలు చూడట్లేదు. అన్ని వర్గాలు అభిమానం చూరగొనాలా, అన్ని వర్గాలని వాళ్ళ ఆశీర్వాదం అవసరం అని చెప్పి జిల్లా నలుమూలల అన్ని నియోజకవర్గం శాసనసభ్యులతో కలిసి నేను విస్తృత ప్రయాణం చేస్తున్నాను. ఈ ప్రచారంలో కూడా బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి మేము ముఖ్యమంత్రిని చేసుకోవాలా, మా ఎమ్మెల్యేని మా ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని ప్రజలే ఒక అకుంఠిత దీక్షతోనే తండోపతండోలుగా జగనన్నని ఆశీర్వదిస్తాము అని చెప్పి వాళ్ళు చెప్తున్న మాటలు చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. అంతలా ప్రజాదరణ తొరగొన్నటువంటి ముఖ్యమంత్రిని మళ్ళీ ఆయనే కావాలని ప్రజలు డిసైడ్ అయినా కూడా ఈరోజు ఆయన ఈ రాష్ట్రాన్ని పంపించాలని 3 పార్టీల కూటమి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ని చూడాలని వారి ప్రయత్నం సాగుతున్నారు. ఈ మూకుమ్మడి దాడి మీ పార్టీ కానీ మీ అభ్యర్థితో కానీ ఏమైనా ఆటంకంగా నిలిచే అవకాశం ఉందా? ఏమీ ఆటంకం చేయలేవు. జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణ దగ్గర ఎవరు ఏం చేయలేరు. ఈవేళ బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ 3 పార్టీలే కాదు, తన ఇంట్లో కూడా స్ప్రిట్ పెట్టి తగులు పెట్టి కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు ఆడుతున్న డ్రామాలో వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక పావుగా వీళ్ళు ఉన్నారు. దాంట్లోనే షర్మిలమ్మని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలను చేయటం, అలాగే సిపిఐ, సిపిఎం కూడా, అంటే సుమారు 6 పార్టీలు 2 వర్గాలుగా వీడి జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ సూపర్ సెల్స్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? ఇది జగనన్న ప్రజాదరణ, జగనన్న చేసే సంక్షేమ రాజ్యం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి గడిచిన 5 సంవత్సరాల్లో ఆయన చేసే అభివృద్ధి కల్లారా తెలుసు, ప్రతి వాళ్ళకి తెలుసు. వెనుకబడిన ప్రాంతాలే ఈవేళ మా వల్ల జగన్మోహన్ రెడ్డి వల్ల మేము అభివృద్ధి చెందాము. బ్యాక్వర్డ్ జిల్లాలు సరాసరిన బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళంతా కూడా ఈవేళ జగన్మోహన్ రెడ్డి వల్ల పెద్దవాడే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. పేదవాళ్ళందరినీ పెద్దవాళ్ళని చెయ్యాలా, పేదవాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచాలా, పేదవాళ్ళు అభివృద్ధి చెందాలని ఆలోచిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. పెద్దవాళ్ళు అవ్వాలని ఆలోచిస్తున్నవాడు చంద్రబాబు నాయుడు. కనుక చంద్రబాబుని నమ్మితే వాడు దొంగ. వ్యవస్థలను మేనేజ్ చేసి రాజకీయాల్లో పార్టీలన్నీ లాక్కొని వ్యవస్థలను మేనేజ్ చేసి రాజకీయం చేయాలని చంద్రబాబు ఎప్పుడు చూస్తుంటాడు. పేదవాళ్ళని ఒప్పించి, పేదవాళ్ళని అభివృద్ధి చేసి, పేదవాళ్ళకి సంక్షేమ రాజ్యాన్ని ఇచ్చి, పేదవాళ్ళ తాలుగా కళ్ళల్లో ఆనందం చూడాలని ఆలోచిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కనుక మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలే చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ స్థానానికి ఇప్పటి వరకు 18 ఎన్నికలు జరిగినాయి. ఇది 18వ ఎన్నిక. ఇప్పటి వరకు చూసుకుంటే ఒక బలమైన సామాజిక వర్గం చెందినటువంటి ఎంపీలు 8 సార్లు ఎన్నుకోబడ్డారు. ఈరోజు అదే సామాజిక వర్గం ఇది అందం దాక్షగా మిగిలింది. ఇంకో బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులు ఈరోజు ఎంపీగా కొనసాగుతుంది. ఈసారి మళ్ళీ పూర్వవైపు వచ్చే అవకాశం ఉంది ఈ జిల్లాలో ఆ పార్లమెంట్ స్థానానికి. శ్రీకాకుళం పార్లమెంటరీ ప్రజానికం చాలా తెలివైన వాళ్ళు. ఎర్రన్నాయుడు గారు అకాల మరణంతో ఆ రోజు ఎర్రన్నాయుడు కుమారుడిగా రామ్మోహన్ నాయుడిని ఓటేశారు.
1,00,000 ఓట్ల మెజార్టీతో రామ్మోహన్ నాయుడిని గెలిపించారు. ఎర్రనాయుడు గారు ప్రజలతో ఉన్న సత్సంబంధాలు, ఆయన విధానాన్ని చూసి అకాల మరణాన్ని కూడా ప్రజలు ఆలోచించేశారు. రామ్మోహన్ నాయుడు ఫెయిల్యూర్ అయ్యాడని గడిచిన ఎన్నికల్లో రిజల్ట్. ఎందుకంటే బ్యాలెట్ నమూనాలో కొన్ని పొరపాట్లు, ఎన్నికల కౌంటింగ్లో పొరపాట్లు, కొన్ని ప్రాంతాల్లో రిగ్గింగ్ల వల్ల ఆయన 6,000తో గెలిచాడు. ఆయనది గెలిపే కాదు, అసలు క్యాలిక్యులేషనే కాదు. ఆయన పనితనం ఏంటో ఈ 5 సంవత్సరాలు చూసిన తర్వాత లాస్ట్ ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారు. మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టి పట్టుకొని రామ్మోహన్ నాయుడు ఓట్లు అడగడానికి ప్రజల మధ్యకి వెళ్తాడు? ఆయనకి ఏమైనా ఒక మంచి పని చేశాను ఈ జిల్లాకి అని ఏదైనా ఒక్కటి చెప్పగలడా? ఆయన ఓటు అడిగే రైట్ కూడా రామ్మోహన్ నాయుడికి లేదు. ఈరోజు ఈ పార్లమెంట్ అనిపించాలనే ఒక మెంటాలిటీ ఉన్న వ్యక్తి. అతను ఎప్పుడు కూడా తన బట్టలు చెదరకూడదు, దాన్ని ఎగ్గు కదలకూడదు, తన బొట్టు చెదరకూడదు అని ఒక స్టైలిష్గా బతకాలనే ఆలోచన పరుడు. అందుకు జనాలు గమనించారు కనుక అతని కోసం ఇప్పుడు ఎవరు డిస్కషన్ చేయట్లేదు. ఈ జిల్లాలో నాకు తెలిసి ఎక్కడ కూడా రామ్మోహన్ నాయుడు కోసం డిస్కషన్. అందుకే ఆయన లైవ్ లైట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని గట్టిగా విమర్శిస్తే నాకు ప్రజల్లో పాపులారిటీ పెరుగుతుంది అని చెప్పి అతను సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ ఇలాంటి వ్యవస్థలు నమ్ముకుంటూ ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ప్రజలు కింద స్థాయిలో ఉన్న ప్రజలు అతను ఎక్కడ ఆదరించట్లేదు, ఆయన దరిదాపుల్లో కూడా చూడట్లేదు. శ్రీకాకుళం పార్లమెంటరీ పోటీ చేసినట్టు ఒక బలమైన 3 సామాజిక వర్గాలు నడుస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఒక బలమైన సామాజిక వర్గ అభ్యర్థితో ఓడించడానికి 2 సామాజిక వర్గాల ఇంటర్నల్ కమిట్మెంట్ ఈరోజు పేరాటి తిలక్కి ఆ పదవి వరించే అవకాశం ఉంటుంది. వాళ్ళ తాలూకు ఇంటర్నల్ కనెక్టివిటీ ఇక్కడ ఇంటర్నల్ కనెక్టివిటీ అంటూ ఏముండదు. ఎందుకంటే జగనన్న పాలనలో అన్ని వర్గాలకి సంక్షేమాన్ని అందించిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆదరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని మేము వెళ్తున్న వాళ్ళము. ఈ ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి పాలనకి రిఫరెండం. ఆయన చేసే సంక్షేమం, అభివృద్ధి చూసి ప్రజలు ఆదరిస్తున్నారు. ఒక వ్యక్తిగా, ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులుగా ఎవరిని చూడట్లేదు. ఏ సామాజిక వర్గం ఇప్పుడేం ప్రభావితం చేసేలేదు. స్పెషల్ జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఆదరించాలని నిర్ణయం తీసుకున్నారు. అతని పాలన బ్రహ్మరథం పడుతున్నారు. కనుక శ్రీకాకుళం లాంటి జిల్లా ఇప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబానికి అండగా ఉన్న జిల్లా. ఆనాడు 2004లో రాజశేఖర రెడ్డి గారికి 7 శాసనసభ స్థానాలను అందించిన జిల్లా ఇది. 2009లో రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవడానికి 154 సీట్లు వస్తే ఉమ్మడి రాష్ట్రంలో 9 సీట్లు అందించిన ఘనత శ్రీకాకుళం ప్రజానీకంది. మొన్న జరిగిన 19 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడానికి శ్రీకాకుళం జిల్లా ప్రజలు 8 అసెంబ్లీ స్థానాలను గెలిపించారు. ఈవేళ కూడా 10కి 10 అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలని సునాయాసంగా జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేయాలని నిర్ణయం తీసుకున్న ప్రజానీకం ఇది. అన్ని వర్గాలు, ఇక బలమైన సామాజిక వర్గాలు ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ పార్టీకి ఆదరిస్తూ వచ్చిన వాళ్ళం. మా అభిమానం అంతా కూడా రాజశేఖర రెడ్డి కుటుంబం పైన, జగన్మోహన్ రెడ్డి పైన, వైఎస్ఆర్ పార్టీ మీద మాకున్న అభిమానం ప్రజలే చెప్తున్నారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి కళ నెరవేరుతుందా? ఈ శ్రీకాకుళం పార్లమెంటరీ స్థానం నుండి పేరాడి తిలక్ ఆ పదవిని ఆయన గిఫ్ట్కి ఇచ్చే అవకాశం ఉందా? నేను అందరితో కలిసి పనిచేసే వ్యక్తిత్వం నాది. గడిచిన 25 సంవత్సరాల్లో రాజకీయాల్లో ఉన్నాను. స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎప్పుడు విజయం సాధిస్తూ వచ్చాను. ఏనాడు వాటం తిరిగింది నాకు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాను. ఈసారి పార్లమెంటు జిల్లాలో ఉన్న ఈ వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం నుంచి ఒక కార్యకర్తగా, ప్రతి నాయకుడితో అత్యంత సన్నిహితునిగా, ప్రతి కార్యకర్త అభిమానిగా ఉండటం వల్ల ఈరోజు నాకు బ్రహ్మాండంగా అన్ని, ఏ మండలం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా తిలక్ కన్నా మాకు తెలిసిన వాడు అని చెప్పి వాళ్ళే చెప్తూ ప్రచారానికి వెళ్తున్నాం. తొలినాళ్ళలో మీ పేరు ప్రకటించినప్పుడు చాలా సునాయాసంగా గెలుపు నల్లేరు మీద నడకవుతుందని ప్రత్యర్థి భావించిన ఈ టైంలో ఇప్పుడు సినారీ ఎలా మారింది? ఒకటే మీరు ఆలోచించాలా, రామ్మోహన్ నాయుడు మొదటిసారి గెలిచినప్పుడు 1,00,000 ఓట్లతో గెలిస్తే రెండోసారి 6,000కి పడిపోయిన అసమర్థుడు రామ్మోహన్ నాయుడు. రామ్మోహన్ నాయుడు నల్లేరు మీద నడిస్తే గెలుస్తాడు అనేది అది మీడియా సృష్టించిన. మీకు చెప్తున్నాం, మేము 1,00,000కు పై ఓట్లతో సునాయాస విజయాన్ని జగన్మోహన్ రెడ్డి కానుక ఇవ్వాలని శ్రీకాకుళం ప్రజానికం తీసుకున్న నిర్ణయం ఇది. ప్రజలు, వాటర్స్ కానీ, పబ్లిక్ కానీ నేరుగా చెప్తున్న మాట ఇది. జగనన్న కోసం ఇన్ని కూటములు ఏకమై జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడానికి కోసం ప్రయత్నిస్తున్నారు. మేము జగన్మోహన్ రెడ్డి కోసం నడుం కట్టాము, సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆయన ఏదైతే పిలిపించారో, సిద్ధము అనే ఒక పిలుపుని మొట్టమొదట అందుకుంది ఉత్తరాంధ్ర ప్రజానీకం, శ్రీకాకుళం ప్రజానీకం. భారీ స్థాయిలో మొదటి రోజు జగనన్నతో కలిసి ప్రయాణం చేసి ఇచ్చాపురం నుంచి మరి భీముల వరకు బ్రహ్మాండంగా భారీ స్థాయిలో వెళ్ళి దాన్ని అండగా నిలిచారు.
కనుక ఈ ఊపే రాష్ట్రమంతా కాసింది. ఈరోజు సిద్ధం సభలు విజయవంతానికి ఈరోజు బస్సు యాత్ర ఇడుపులపాయలో ప్రారంభించి నేను ఇడుపులపాయలో జరిగే బస్సు యాత్రను చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం రిజల్ట్ అంతా ప్రజలకు తెలిసిపోయింది. ఆయనకి ఎలాగ ప్రజాదరణ ఉంది, ఎంత పెద్ద ఎత్తున ఆయన ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 5 సంవత్సరాల అధికారంలో ఉన్న ఏ ముఖ్యమంత్రికి ఎప్పుడూ లేని అంత ఆదరణ ఈవేళ జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఈరోజు టీడీపీ, బీజేపీ, జనసేన సీట్లు బట్వాడా విషయంలో తలెత్తిన వివాదం వైసీపీకి కలిసి వస్తుందా జిల్లాలో? టీడీపీ, బీజేపీ, జనసేన వాళ్ళు టికెట్లు అమ్ముకుంటారని వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళు ఎప్పుడు కూటమి, ఎప్పుడు ఏంటి, చంద్రబాబు నాయుడు ఏంటి, అందులో లోకేష్ ఎడిషనల్గా. లోకేష్ ఏంటి, అతను ముందు రాష్ట్రమంతా ముందే పర్చేజ్ చేశాడు. కమర్షియల్ మార్కెట్ మనిషి అతను, రియల్ పొలిటీషియన్ కాడు. కనుక అతను ముందే ఎక్కడ పడితే అక్కడ హామీలు ఇస్తూ ఫైనాన్స్ను ముందే లాక్కున్నాడు అతను. కనుక ఈవేళ సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న గుండెప్పల సూనాన్ లాంటి వ్యక్తిని టికెట్ ఇవ్వకుండా బయటకు పంపించాడు అతను. ఈ జిల్లాలో మరి అతను ఆనెస్ట్ శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసిన అప్పల సూనానికే టికెట్ ఇవ్వకపోతే తెలుగుదేశం ఇంకేముంటుంది ఈ జిల్లాలో? అది కలమటి వెంకట్రావు గారికి పొజిషన్. కలమటి మోహన్ రావు గారు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, వెంకట్రావు గారు కూడా ఉన్నవాళ్ళు. ఆ కుటుంబాలను కూడా వీళ్ళు పక్కన పెట్టారు. కేవలం డబ్బులతో తెలుగుదేశం నడుస్తుంది, డబ్బు తీసుకుని టికెట్లు ఇవ్వాలనే మైండ్ సెట్. అందుకే చంద్రబాబు నాయుడికి ఇప్పుడు క్యారెక్టర్ లేదనడానికి అతను మొన్న టికెట్లు అనౌన్స్ చేసే విధానం, ఆ పార్టీ అధ్యక్షుడు బీసీ కులానికి చెందినవాడు పక్కన ఉంటే అతనితో అనౌన్స్మెంట్ చేయలేదు. అతను ఏం చేశాడు, తనే మొత్తం సర్వస్వము, మేము చెప్పింది ఏమైనా పక్క రాష్ట్ర అధ్యక్షుడికి ఏమైనా ఇది చదవడానికి అవకాశం కల్పిస్తే పేరు మార్చి చదివేయగలడని చెప్పి అతను ఎవరిని నమ్మట్లేదు. అదే జగన్మోహన్ రెడ్డిని తీసుకోండి, 2014 ఎన్నికల్లో కానీ 19 ఎన్నికల్లో కానీ ఈరోజు 24 ఎన్నికల క్యాండిడేట్ల అనౌన్స్మెంట్ని 19లో చూడండి. శ్రీకాకుళం జిల్లా శాసనసభ్యులు రెవెన్యూ శాఖ మంత్రులు ధర్మాన ప్రసాద్ని పక్కన పెట్టుకొని బీసీ సామాజిక వర్గం వ్యక్తిని టికెట్లు అనౌన్స్ చేసే దాంట్లో ఆయనకి 170 శాసనసభ స్థానాలను అనౌన్స్ చేయమని ఆ బాధ్యత అప్పగించారు. ఇంకో పక్క ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నందిగాం సురేష్ని పక్కన పెట్టుకొని అప్పగించారు ఆ బాధ్యత. ఈవేళ 24 ఎన్నికల టికెట్ల అనౌన్స్మెంట్ కూడా వాళ్ళిద్దరే బాధ్యత తీసుకుని అనౌన్స్ చేయటం జరిగింది. అవన్నీ కూడా మీకు కలిసి వచ్చే అవకాశాలుగా భావిస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నీ మమ్మల్ని కలిసి వచ్చే అంశం కాదు, ఇది ప్రజలు గమనించారు. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి తేడాని ప్రజలే గమనించి చెప్తున్నారు. అమ్మనాయన చంద్రబాబు నాయుడు బీసీ కులాలను ఎప్పుడూ నమ్మడు, వీడు దొంగ, వీడిని నమ్మకూడదు. జగన్మోహన్ రెడ్డి బీసీ కులాలని నా బ్యాక్ బోను, ఈ ప్రభుత్వానికి ఈ పార్టీకి బ్యాక్ బోన్ బీసీ కులాలు. కనుక జగన్మోహన్ రెడ్డి చూస్తారా 2019లో ఆయన ఇచ్చిన బాధ్యత ఎలాంటిది, ఆయన పాలనలో చూపించాడు, బాధ్యతలో చూపించాడు, తన క్యాబినెట్ సహచరులుగా చూపించారు. ఈవేళ రాష్ట్రంలో బీసీ కులాలకు 48 శాసనసభ స్థానాలను ఇచ్చిన గంత కూడా జగన్మోహన్ రెడ్డి గారి. ఆ గొప్పతనాన్ని మనం గమనించాలని ఇది ప్రజలు గమనించారు. కనుక జగన్మోహన్ రెడ్డికి మేమే బ్యాక్ బోన్ అని బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా రాష్ట్రం అంతా విస్తృతంగా మేము చెప్తున్నాం. మేము చెప్పడం కాదు, ప్రజలు మమ్మల్ని చెప్తున్నారు. జగన్ అన్నది అంటే నడవండి, జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది అని ఈరోజు ప్రజలు బీసీ సామాజిక వర్గాలు చెప్తున్నాయి. ఇదే అతని గొప్పతనం. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం తనపై పెట్టుకునే ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని వమ్ము కాకుండా ఈరోజు పార్లమెంటరీ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కూడాను అక్కడున్న అభ్యర్థులతో తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నాం. ముఖ్యమంత్రి కలగన్న శ్రీకాకుళం జిల్లా అందన ద్రాక్షగా ఉన్నటువంటి పార్లమెంటు స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో 1,00,000 ఓట్లు పైచిలకు మెజార్టీతో గెలిచి దాన్ని నేను గిఫ్ట్గా ఇస్తానని పేరాడు తిలక్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.